ఆస్ట్రేలియాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? బిజినెస్, ఐటీ కాకుండా హై పేయింగ్ కెరియర్ అండ్ పర్మనెంట్ రెసిడెన్సీకి ఒక గోల్డెన్ టికెట్ ఉంది. కానీ దాన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. అదే అగ్రికల్చర్, డ్రోన్స్ అండ్ ఏఐతో నడిచే ఫ్యూచర్ ఇండస్ట్రీ. ఆస్ట్రేలియాలో అగ్రికల్చర్ చదవడం వల్ల వచ్చే 5 సర్ప్రైజింగ్ బెనిఫిట్స్ మీ కెరియర్‌నే చేంజ్ చేస్తాయి. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. స్టడీస్ నుంచి పీఆర్ వరకు ప్రతీదీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఆస్ట్రేలియాలో ఇప్పుడు అంతా డ్రోన్స్, ఏఐ మరియు బయోటెక్నాలజీ మయం. అగ్రికల్చర్ ఇన్నోవేషన్‌లో ఆస్ట్రేలియా ఒక గ్లోబల్ లీడర్. వాళ్ళ యూనివర్సిటీస్ కూడా దీనిలో ముందున్నాయి. ఎగ్జాంపుల్ కింద యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ మరియు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ లాంటివి అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ స్టడీస్‌లో ప్రపంచంలోనే బెస్ట్ ర్యాంక్స్‌లో ఉంటాయి. యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఈ యూనివర్సిటీస్ ప్రపంచంలో టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్‌లో స్థానం సంపాదించారు. నెక్స్ట్ మనం మనీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది చాలా మందికైతే ఇంపార్టెంట్. సిడ్నీ లేదా మెల్బోర్న్ లాంటి పెద్ద సిటీస్‌లోని టాప్ యూనివర్సిటీస్‌లో చదవడం చాలా ఎక్స్‌పెన్సివ్. కానీ అసలైన సీక్రెట్ ఆస్ట్రేలియన్ రీజనల్ యూనివర్సిటీస్‌లో ఉంది. సిటీ యూనివర్సిటీస్‌లో మాస్టర్స్ డిగ్రీకి పర్ ఇయర్ సుమారు 48,000 నుండి 55,000 ఖర్చవుతుంది. ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీలో ఫీజు వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్స్‌లో 50,500 వరకు ఉంటుందన్నమాట. దీనికి తోడు సిటీస్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ గూడా చాలా ఎక్కువ. ఇయర్లీ మనకి అరౌండ్ 30,000 అయితే దాటొచ్చనమాట. అయితే వోగా వోగాలోని చార్లెస్ స్టట్ యూనివర్సిటీ వంటి రీజనల్ యూనివర్సిటీల్లో అగ్రికల్చర్ కోర్సెస్‌కు ఫీజెస్ చాలా తక్కువున్నాయి. పర్ ఇయరు అరౌండ్ 32,000 రేంజ్‌లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ ట్యూషన్ ఫీజు మాత్రమే కాదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ గూడా సిటీస్‌లో పోలిస్తే చాలా తక్కువ. తక్కువ ఫీజెస్, అందుబాటులో ఉండే స్కాలర్‌షిప్‌ను తెలివిగా వాడుకుంటే రీజనల్ ఏరియాస్‌లో అగ్రికల్చర్ చదవడం అనేది ఒక పెద్ద సిటీలో అయ్యే ఖర్చు లేకుండా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పొందడానికి ఒక స్మార్ట్ వే అన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం చదువుకుంటూ మన రిలవెంట్ ఫీల్డ్‌లో ఎలా ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవాలి. చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కు ఉన్న పెద్ద ఛాలెంజ్ చదువుతో పాటు వర్క్‌ని బ్యాలెన్స్ చేయడం. ఇక్కడే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. స్టూడెంట్ వీసా సబ్ క్లాస్ 500 ఉన్నవాళ్ళు కోర్సు చేస్తున్నప్పుడు ఎవ్రీ ఫోర్ట్‌నైట్‌కి 48 అవర్స్ అయితే వర్క్ చేసుకోవచ్చనమాట. సో, కొన్ని కాలేజెస్‌లో హాలిడేస్ కూడా ఉంటాయి. అంటే ఒక 3 మంత్స్ హాలిడేస్ ఉండి 3 మంత్స్ సెమిస్టర్ ఉంటే, ఆ 3 మంత్స్ హాలిడేస్ టైంలో ఫుల్ అన్‌లిమిటెడ్‌గా వర్క్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ స్టూడెంట్స్ మాత్రం తమ ఫీల్డ్‌లోనే వెల్ పేయింగ్ జాబ్స్ సులభంగా సంపాదించుకోవచ్చు. ఫార్మ్ హ్యాండ్‌గా సాధారణ పనులు చేయడం, హార్టికల్చర్ నర్సరీలలో పనిచేయడం, లైవ్ స్టాక్ హ్యాండ్లింగ్‌లో సహాయం చేయడం, లేదా ఫ్రూట్ పికింగ్ జాబ్స్‌కు వెళ్ళడం వంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఈ ఉద్యోగాలను వెతకడానికి సీక్ అగ్రికల్చర్ వంటి జాబ్ బోర్డ్స్, అగ్రి లేబర్ ఆస్ట్రేలియా వంటి ప్రత్యేక ఏజెన్సీస్ మరియు గవర్నమెంట్‌కి చెందిన నేషనల్ హార్వెస్ట్ ట్రైల్ సర్వీస్ ఎంతగానో సహాయపడతాయన్నమాట. ఇలాంటి పనులు మీ ఎక్స్‌పెన్సెస్‌ను కవర్ చేయడం కాకుండా, మీ రెజ్యూమ్‌కు అత్యంత వాల్యుబుల్ ఆస్ట్రేలియా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఫైనల్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ పర్మనెంట్ రెసిడెన్సీ. ఆస్ట్రేలియా గవర్నమెంటు కంట్రీలో ఉన్న రీజనల్ ఏరియాస్‌ను డెవలప్ చేయడానికి చాలా ప్రయారిటీ ఇస్తుంది. ముఖ్యంగా మన డిగ్రీని రీజనల్ ఏరియాలో కంప్లీట్ చేస్తే, మీరు ఎక్కువ కాలం పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటే టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా లభించే అవకాశం అయితే ఉంది. ఎగ్జాంపుల్ పెర్త్ లేదా అడిలెయిడ్ వంటి కేటగిరీ 2 నగరాల్లో చదివిన వారికి అడిషనల్లీ 1 ఇయర్. ఇంకా అదర్ రీజనల్ ఏరియాస్‌లో అయినా కేటగిరీ 3లో చదివిన వారికి అడిషనల్లీ 2 ఇయర్స్ వర్క్ వీసా అయితే వస్తుంది. ఈ అడిషనల్ టైము మీకు మీ ఫీల్డ్‌లో విలువైన ఆస్ట్రేలియా వర్క్ ఎక్స్‌పీరియన్స్ సంపాదించడానికి, అలాగే పర్మనెంట్ రెసిడెన్సీకి అవసరమైన పాయింట్స్‌ని సంపాదించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
అగ్రికల్చర్ సైంటిస్ట్, అగ్రోనమిస్ట్ వంటి డజన్ల కొద్దీ అగ్రికల్చరల్ ఆక్యుపేషన్స్ ఆస్ట్రేలియన్ స్కిల్డ్ ఆక్యుపేషన్స్ లిస్ట్లో ఉండడం వల్ల రీజనల్ ఏరియాలో చదివి పనిచేసే గ్రాడ్యుయేట్స్కు సబ్ క్లాస్ 491 అండ్ 190 వంటి వీసాస్ ద్వారా పర్మనెంట్ రెసిడెన్సీకి బలమైన క్లియర్ పాత్వే అయితే వస్తుంది. ఏ ఇమిగ్రేషన్ పాత్వే గ్యారంటీడ్ కానప్పటికీ అగ్రికల్చర్ చదవడం అనేది గవర్నమెంట్ అందిస్తున్న మోస్ట్ ఇన్ డిమాండ్ పాత్వేలో ఒకటి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మీరు కొత్త టాపిక్స్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.